ఇది వ్యాపారం. నమస్తే అండి అందరికి. నేను మీ చక్రవర్తినండి. ఇవాళైతే మళ్ళీ మనము బొప్పాయి వ్యాపారానికైతే తిరుపతికైతే వచ్చున్నామండి. మన ప్లాట్‌లో మొత్తం 1 టన్ను పట్టికాయలనైతే బొప్పాయి అయితే హార్వెస్ట్ చేసుకొని, ఉదయాన్నే మనం ఎప్పుడు బండి పెట్టే పాయింట్ దగ్గరకైతే పెట్టామండి. మనకు కాయ పొలం నుండి ఈ పాయింట్ దగ్గర చేరేటప్పటికి లేబరు, ట్రాన్స్‌పోర్టు అంతా కలిపి మనకు రూ. 11,500 అయితే ఖర్చయితే వచ్చిందండి. ఇవాళ వ్యాపారం అయితే మనకు జోరుగా అయితే సాగుతుందండి. ఉదయాన్నే 6, 6:30 కల్లా మనం బండినైతే పాయింట్‌లో పెట్టేసాము. వ్యాపారం అయితే మంచి జోరు మీదైతే సాగిందండి మనకివాళ. మంచిగా 2, 3 గంటల్లోనే మనం ఈ 1 టన్ను కాయలనైతే సేల్ చేసేసాము. మనం పెట్టిన ఖర్చు పోను మనకు ఈసారి ఈ ట్రిప్‌లో అయితే రూ. 5,300 అయితే లాభమైతే వచ్చింది. మనం తీసుకువచ్చిన కాయ క్వాలిటీకి ప్లస్ మనం అమ్ముతున్న రేటుకి ఈ తిరుపతి జనాలైతే కాయ కోసమైతే మన బండి దగ్గరైతే ఎగబడుతున్నారండి. ఎందుకంటే ఈ ప్రైజింగ్‌లో మనకు వినియోగదారులకైతే కాయ అయితే లభించదు. మనమిచ్చే ప్రైజింగు, మనమిచ్చే క్వాంటిటీ, మనమిచ్చే క్వాలిటీ కాయ నచ్చి వచ్చిన కస్టమర్‌లే మనకు తిరిగి మళ్ళీ మన బండి దగ్గరికైతే ఎతుక్కుంటూ వస్తున్నారండి. మరి ఇవాళ మన వ్యాపారం అయితే బాగా గట్టిగానే జరిగింది. త్వరగానే కాయ అనేది క్లియర్ చేసుకొని, మళ్ళీ మనం పొలంలో పని చేసుకునే టయానికి రిటర్న్ అయితే వెళ్ళిపోగలిగామండి. మనం 9, 10 గంటలకల్లా రిటర్న్ అయితే అయిపోయాము. వ్యాపారం అయితే చాలా గట్టిగా అయితే జరిగింది. చిన్న, సన్నకారు వ్యాపారస్తులు కూడా మన దగ్గరకు వచ్చి 50 కిలోలు, 100 కిలోల లెక్కన కూడా కొంతమందైతే తీసుకున్నారండి. ఇవాళ వ్యాపారం అయితే బాగా గట్టిగానే జరిగింది. దానికి తగినట్టే నాకు కూడా ఒళ్ళంతా పులిసిపోయిందండి. ఎందుకంటే కాయలు అడుగుతూనే ఉన్నారు. మనమైతే అందిస్తూనే ఉన్నాము. మన కస్టమర్‌లయితే వస్తూనే ఉన్నారండి. ఎలాగైతే హ్యాపీగా మన ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొని రిటర్న్ ఇది అయిపోయాం.